ఇక కొల్లాపూర్ మండలం మొలచింతపల్లిలో దాడికి గురైన చెంచు మహిళ ఈశ్వరమ్మను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరమ్మకు ఫిట్స్ రావడంతో నిమ్స్కు తరలించారు. కాగా బాధితురాలను హైదరాబాద్కు తరలిస్తున్న క్రమంలో పోలీసులు మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. తమకు డీఎస్పీ నుంచి ఆదేశాలున్నాయని, పర్మిషన్ తీసుకోవాలని పోలీసులు మీడియాకు అడ్డు చెప్పారు. పనికి రావడం లేదని ఈశ్వరమ్మను యజమానులు బలవంతంగా ఈడ్చుకొచ్చి తీవ్రంగా కొట్టారు. గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. తీవ్రంగా కొట్టి వాతలు పెట్టి కారం చల్లి దాడి చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసి బాధితురాలను ఆసుపత్రికి తరలించారు. కొల్లాపూర్ మండలం మొలచింతపల్లిలో దాడికి గురైన చెంచు మహిళ ఈశ్వరమ్మను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరమ్మకు ఫిట్స్ రావడంతో నిమ్స్కు తరలించారు. కాగా బాధితురాలను హైదరాబాద్కు తరలిస్తున్న క్రమంలో పోలీసులు మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. తమకు డీఎస్పీ నుంచి ఆదేశాలున్నాయని, పర్మిషన్ తీసుకోవాలని పోలీసులు మీడియాకు అడ్డు చెప్పారు. పనికి రావడం లేదని ఈశ్వరమ్మను యజమానులు బలవంతంగా ఈడ్చుకొచ్చి తీవ్రంగా కొట్టారు. గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. తీవ్రంగా కొట్టి వాతలు పెట్టి కారం చల్లి దాడి చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసి బాధితురాలను ఆసుపత్రికి తరలించారు.